సార్ మన్నెన కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి? మొత్తానికి హంగు రావడం కావచ్చు, అదే క్రమంలో ఏ పార్టీ కూడా అంటే ఒక 52% మాత్రమే అధికార పార్టీకి మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డులు గెలవడం కావచ్చు. సో మరి వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. మొన్న పంచాయతీల్లో కూడా కావచ్చు, ఇప్పుడు పట్టణాల్లో కావచ్చు, ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టయినా దీన్ని రానున్న జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది, మరొక రకంగా చూస్తే హంగు రావడాన్ని కూడా ఎట్లా చెప్తారు సార్? ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది సరే, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అంతకు మించి వాళ్ళు చెప్పడానికి ఏం అవకాశం లేదు. కానీ ఫలితాలు అనేటువంటివి చూసినప్పుడు వాళ్ళు చెప్పిన స్థాయిలో జనం ఆ విధంగా లేరు అనేటువంటిది గ్రామ పంచాయతీల్లో వెల్లడైంది, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా వెల్లడైంది. ఇదే కొనసాగింపు రేపు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల్లో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక మున్సిపాలిటీలో బీజేపీ గెలిచిన, లేకపోతే మరో మున్సిపాలిటీలో మరో పార్టీ గెలిచినా, మరొక పార్టీ గెలిచిన అభివృద్ధి అనేటువంటిది ఆ గెలుపుని బట్టి అట్లా ఉండదు. అదే గనక ప్రాతిపదిక అయ్యేట్లయితే మరి గతంలో బీఆర్ఎస్ 90% పైగా లేదా 100% గెలిచినటువంటి చోట్ల మరి ఏ అభివృద్ధి సాధించిందని ఈసారి ఈ ఎన్నికల్లో వాళ్ళని ఓడించారు ఓటర్లు. అందుకని అభివృద్ధి అనేటువంటిది పైకి చెప్పుకునేటువంటి ఒక సాకు. ఈ ఎన్నికల్లో మనకి 2 అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పష్టమైనటువంటి మెజారిటీ పాలకవర్గాలు ఏర్పడినటువంటి చోట్ల కూడా డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు ఇవన్నీ కూడా గతంలో పోలిస్తే పెద్ద ఎత్తున ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది ఏమి లేకుండా బీజేపీతో సహా అందరూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారనేటువంటిది స్పష్టం. ఇప్పుడు హంగ్ ఏర్పడిన దగ్గర ఇదే బీజేపీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్ కి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, అధికార దాహంతో, ప్రలోభాలతోటి మరి గెలిచినటువంటి దానికి భిన్నంగా మరి ఇప్పుడు అనేక చోట్ల అవకాశవాదంతో కావచ్చు, ప్రలోభాలతో కావచ్చు, మరి సొంత నిర్ణయాలు తీసుకొని ప్రత్యర్థులకి సాయం చేస్తున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని 2 వైపులా చూసినప్పుడు ఏంటంటే అటు గాని ఇటు గాని అధికారమే పరమావధి. అధికారం కోసం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా మానవతారాయ్ గారు చెప్పినట్టు మేము సన్యాసులం కాదు, సన్యాసులు కాదంత మాత్రాన మీరు మంచివాళ్ళు అయినప్పుడు ఇలాంటి ప్రలోభాలకి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ లేనంత మాత్రాన పోయేదేమీ లేదు, లేకపోతే ఇంకోటి ఏమీ లేదు. అందుకని ఇది ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వికృత రూపాన్ని, 2 వైపులా ఉన్నటువంటి వికృత రూపాన్ని ఇది తెలియజేస్తా ఉంది. అందుకని ఈ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఏం చెప్పారు, బీజేపీని కనుక గెలిపించేట్లయితే మొత్తం కేంద్రం నుంచి నీళ్ల వరద పారిస్తామని చెప్పారు. మరి జరగలేదు అంటే ఆపేస్తారా? ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను ఆపేస్తారా? ఆత్మనండి, ఆయన వీలవుతుందా? అందుకని ఎవరు ఆడే గేమ్ వాళ్ళు ఆడారు, అయిపోయింది, తీర్పు అయిపోయింది. అందుకని ఇప్పుడు సమస్య ఏమిటి? పట్టణాల్లో లేదా గ్రామాల్లో పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా అనేకమైనటువంటి అంశాలని పరిష్కరించడానికి మరి కేంద్రం ఏ విధంగా నిధులిస్తుంది, దానికి మ్యాచింగ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది అనేటువంటిదే రాబోయే రోజుల్లో పెద్ద సమస్య. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు గడిచినటువంటి 2 ఏళ్లలో ఇవ్వనటువంటి వాళ్ళు, స్థానిక సంస్థలకి నిధులు ఇవ్వనటువంటి వాళ్ళు రాబోయే 3 సంవత్సరాల్లో ఎట్లా ఇస్తారని, ఎట్లా నమ్మాలి, ఏ ప్రాతిపదికన నమ్మాలి వీళ్ళు ఇస్తారనేటువంటిది. అందుకని రాజ్యాంగబద్ధంగా ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్రం ఇచ్చేటువంటి నిధులు వస్తాయి. రాష్ట్రం కూడా దానికి మ్యాచింగ్ గా చేయకపోయేట్లయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అదేదో చేస్తారు. అంతకు మించి అదనంగా ఇచ్చేటువంటి నిధులేమీ ఉండవు.
అందుకని మళ్ళా ఇదే రాబోయేటువంటి ఎన్నికల నాటికి ఇప్పుడు ఏవైతే అభివృద్ధి కబుర్లు చెప్పారో ఈ అభివృద్ధి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళా వచ్చే ఎన్నికల్లో ఒక్క బోర్లా పడినా కానీ ఆశ్చర్యం లేదు. బీఆర్ఎస్ అదే జరిగింది కదా. అందుకని ఈ అభివృద్ధి లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ఇట్లాంటివన్నీ కూడా కబుర్లు అంతే. మేడి పండు చూడ మేడిమై ఉండు, పొట్ట వీటి చూడ పురుగులు ఉండు అన్నట్టుగా ఈ ఎన్నికల్లో ఎంతటి అవకాశవాదం అన్ని పార్టీల్లో కనిపిస్తా ఉందో ఇది ప్రజాస్వామ్యానికి సరైనది కాదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. గెలుచుకుంటారు, ఏమైనా గెలుచుకున్నంత మాత్రాన ఏమైనా బిలివరీకి మీద పడుతుందా? రంగు చోట కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకుంటారు, ఏమవుతుంది? ఒక మైండ్ గేమ్, అంతకు మించి ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. సార్, ఇంకో అంశం, ఇప్పుడు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండుగా ఒప్పుకున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ఏమో వాళ్ళంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. స్పీకర్ ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు, లేదా వాళ్ళ ఆచరణ ఎట్లా ఉంది ఏమిటనేటువంటి బహిరంగ రహస్యమే. ఇవాళ మనం అది జగిత్యాలలో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపులు నిర్వహిస్తున్నారు, కౌన్సిలర్ల క్యాంపులు అని చెప్పేసి అన్న తర్వాత నైతిక విలువలు ఏముంటాయండి వీళ్ళకి? సాంకేతిక పరంగా వాళ్ళు ఆ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ మరి కాంగ్రెస్ కౌన్సిలర్లని వెంటేసుకొని లేదా తను చెప్పినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ సీట్లు కాంగ్రెస్ బీఫారాలు ఇప్పించి క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరి ఏ విధంగా చెప్పుకుంటారు? అందుకని నైతిక విలువలు చెప్పుకోవడానికి తప్ప ఆచరించడానికి ఇది వాస్తవంగా లేదు అనేటువంటిది స్పష్టం. అదే మిగతా చోట్ల కూడా ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి స్పీకర్ ప్రకటించినటువంటి మిగతా ఎమ్మెల్యేల్లో కూడా మరి అదే పరిస్థితి. కొన్ని చోట్ల ఇప్పుడు పటాన్ చెరువు లాంటి చోట్ల మరి ఆ విధంగా ఎమ్మెల్యే ఫిరాయించినప్పటికీ అక్కడ వ్రతం చేయడం ఫలితం దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తాం. అందుకని కొన్ని చోట్ల ఆ విధమైనటువంటి పరాభవాలు లేకపోతే ఫలితాలు రాకపోవడం, కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి చూసినప్పుడు అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్యలు తప్ప మరొకటైతే కాదు. కోటేశ్వరరావు గారు, ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువే, కానీ అక్కడ జగిత్యాలు జీవన్ రెడ్డి ఆయన ఇండిపెండెంట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ప్రచారం చేయడం, అదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన అక్కడ ఒక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. సో ఓవరాల్గా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారంలో ఉంటారు, మంత్రులు ఉంటారు, ఒక క్రమశిక్షణ ఉండాలి. సో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నంత మాత్రాన వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మనం ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజాస్వామ్యం అనేటువంటిది అదే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు మరి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దాన్ని సమర్థించుకుంటున్నారు. వాళ్ళు ఏమిటి అంటే మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కువ అనుకున్నప్పుడు ఏమైనా మాట్లాడతారు. మరి ప్రజాస్వామ్యం ఎక్కువైనప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆయన కూడా అదే చెప్తున్నాడు. మరి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న, మౌలికమైనటువంటి ప్రశ్న కొంతమందికి తలెత్తుతుంది. ఆ ముసుగులో ముఠాలు కట్టడాన్ని లేకపోతే ధిక్కార స్వరాలని వీటన్నిటిని కూడా ఎంతవరకు వాళ్ళు అధిష్టానం వరకు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎంత మేరకు సహిస్తుందంటే దాని ప్రయోజనాలకు నష్టం కలిగినంత వరకు సహిస్తారు. అంతేందుకు ఇప్పుడు మనం రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి బీజేపీలో ఈటల రాజేందర్ సంగతి ఏమిటి, లేదా బండి సంజయ్ గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల సంగతి ఏమిటి? అవేమి తక్కువేం కాదు కదా. అందుకని ప్రతి పార్టీలో అధికారమే పరమావధిగా ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఇలాంటివన్నీ కూడా కొనసాగుతున్నాయనేటువంటిది స్పష్టం. మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ మీద మరి కవిత గారు చేసినటువంటిది మరి చాలా కాలం సహించి చివరికి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అవన్నీ బయటికి పంపించారు. అందుకని ప్రతి పార్టీలో ఆ విధమైనటువంటి ధిక్కార స్వరాలు లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. వాటిని నేను చెప్పినట్టుగా ఒక అసలుకే ముప్పు వస్తుంది అనుకునేంత వరకు వాటిని సహిస్తూనే ఉంటారనేది స్పష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ. మానవతరాయ్ గారు చెప్పండి. హలో.
మానవతరావు గారు, ఈ అభివృద్ధి ప్రజాస్వామ్యం ఇదంతా కేవలం కాదు, మీరంతా డబ్బు మద్యాన్ని పెద్ద ఎత్తున పంచడం ద్వారానే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందనే ఒక అభిప్రాయాన్ని అయితే పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? సరే, కోటేశ్వరరావు గారు పెద్దలు నిజమైనటువంటి విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో నకిలీ విశ్లేషకులు తయారయ్యారు. ఇప్పుడు విశ్లేషకులు అంటే కోటేశ్వరరావు గారు లాగా ఉండాలి. ఇటు అటు అందరిని కూడా కాస్త కోస్తో చివాట్లు పెడుతూ చేసే విశ్లేషణ, అన్ని పార్టీలను కూడా సమానంగా కాంగ్రెస్ పార్టీ చేసే మంచిని చెడును, బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను చేసే విశ్లేషణ మేము తప్పకుండా ఒప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే, గత ప్రభుత్వం లాగా పంచాయతీలు నిధులను పక్కదారి పట్టించి పంచాయతీ సర్పంచుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. కానీ నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్లు రావాల్సి వస్తే పంచాయతీ ఎన్నికలు జరిగినా కూడా అంచెలంచెలుగా 1,500 కోట్లు 1,000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇవాళ చివరికి 259 కోట్లు, ఒకసారి మొత్తం కలిపితే 600 కోట్లు ఇచ్చారు. ఇలా మున్సిపాలిటీలకు వీళ్ళు అంటున్నారు కదా, అమృత పథకం కింద వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానివ్వండి, దేనికి సరిపోతాయి చెప్పండి? 3,000 కోట్లు 3,500 కోట్లు దగ్గరకు వచ్చినాయి. తర్వాత స్వచ్ఛ భారత్ లో 478 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వమే 275 కోట్ల పై ఖర్చు పెట్టింది. వాళ్ళు సుమారు 170 కోట్లు ఇచ్చారు. ఇక సరిపోద్దా దాంతో? రాష్ట్ర ప్రభుత్వంలో మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అభివృద్ధి చెందుతాయా అంటే? ఇవ్వటంలో జాప్యం. గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వచ్చేదాకా మున్సిపాలిటీలను ఎండబెట్టింది. కానీ రేవంత్ రెడ్డి అబద్ధం కాదు. మానవతరాయ్ గారు, మీరు ఎంతసేపు ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఖర్చు పెట్టారని మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చిందో స్థానిక సంస్థలకు, దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా ప్రతి సంవత్సరం ప్రతి నెల 339 కోట్ల రూపాయలు విడుదలైన మాట వాస్తవం కాదా? మీరు 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు, ఆ నిధుల రాక కోసమే ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు కదా. 2 సంవత్సరాల నుంచి మీరు ఈ స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్ని డబ్బులు ఇచ్చారండి? మీరు కాంగ్రెస్ చెప్పండి, మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎన్ని ఇచ్చారు సార్? మీరు చెప్పండి. తర్వాత నేను ఏమంటున్నానంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మీరు అట్లా కాదు, మీకు ఇచ్చిన టైం మీరు మాట్లాడండి. మీరు అబద్ధాలు చెప్తే వినడానికి లేదు కదండి. మీరు అబద్ధాలు చెప్తే వినడానికి లేదు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇవ్వలేదా? స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వలేదా? స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వండి. 2021, 2023, 2022లో దాదాపు 50కి పైగా స్వచ్ఛ సర్వేక్షణ కింద అవార్డులు తెచ్చుకోలేదా ఈ తెలంగాణ? కాంగ్రెస్ సమయాన్ని మీరట మాట్లాడతారండి. కాంగ్రెస్ సమయం కాదండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలలో పని జరగకపోతే 2021లో 9 మున్సిపాలిటీలు, 2022లో 16 మున్సిపాలిటీలు, 2023లో 18 మున్సిపాలిటీలలో అవార్డులు గెలుచుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఏ రకంగా వచ్చాయండి? 875 కోట్లు పెట్టి అర్బన్ డెవలప్మెంట్, ఏదైతే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఉన్నదో దానికి 45 మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకున్న మాట వాస్తవం కాదా? ఫైనల్ గా డాక్టర్ వంశతిలక్ గారు, మీరు అబద్ధాలు చెప్తే వినడానికి ఎవరు లేరండి. మీరు అబద్ధాలు చెప్పి మీరు అబద్ధాలు ఫ్యాక్టరీ నుంచి వచ్చారు. సన్యాసి మఠం అని చెప్పి, ఆ సన్యాసి మఠం కష్టపడ్డది కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. డాక్టర్ వంశతిలక్ గారు, టీవీలో కూర్చొని మాట్లాడటం, టీవీలో కూర్చొని కాదండి, ప్రత్యక్షంగా మీరు ఎక్కడికంటే అక్కడికి మేము వస్తాము. మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ఏం నిలబెట్టుకున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనవి? మీరు 100 రోజులను అమలు చేస్తున్నటువంటి హామీలు ఏమైనాయి? మీరు ఎక్కడ వేదిక అయినా సరే, ఏ ఊరికైనా సరే, ఏ మున్సిపాలిటీకి అయినా సరే మనం పోదాము, మాట్లాడదాం, అక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇవాళ మీరు మద్యము, డబ్బులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు స్థానాలు సంపాదించుకున్నామని చెప్పి, మీరు స్థానాలను కైవసం చేసుకున్నామని చెప్పి భుజాలు తడుముకోవడం కాదు. మీరు ఏ ఊరికి పోయినా సరే, ఏ రైతుతోటి మాట్లాడదామన్నా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మీరు చెప్పేటువంటి అబద్ధపు మాటలు వినే ప్రసక్తి లేదు. ఎక్కువ మెజారిటీ ఇచ్చింది. ఓకే, మానవతరాయ్ గారు 1 మినిట్. ఇప్పుడు మన పంచాయతీలు, ఇప్పుడు పట్టణాలు, మీరు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, మోడీ చరిస్మా తెలంగాణలో పనిచేయడం లేదు. ఏం చెప్తారు ఫైనల్గా? ఈ ఫలితాలు 116లో కేవలం ఒక్క మున్సిపాలిటీకే పరిమితం కావడం అంటే, సో ఓవరాల్గా 99% బీజేపీ ఓటమిని అంగీకరించినట్టేనా? చెప్పండి. ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు. 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు 330 పైకి ఎదిగినటువంటి పరిస్థితి అందరు గమనిస్తున్నారు.
మీరు గనక గమనిస్తే ఇందాక కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు, డబ్బు ప్రవాహం, మద్యం ప్రవాహం, అది రెండు పార్టీలకు అందరికీ తెలిసినటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద పనిచేస్తుంది. మీరు గనక గమనిస్తే రోజులు మారుతున్నాయి. నిజామాబాద్ పార్టీలో ఒక మహిళ ఆమె పోటీ చేస్తూ నామినేషన్ కి 2 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం ఎలక్షన్ కి 8 కోట్లు మున్సిపాలిటీకి ఖర్చు పెట్టింది. 8 కోట్లు ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టారు. అయినా కూడా ఓడిపోయింది. మా దగ్గర సంగతి, కంటోన్మెంట్ సంగతి మాట్లాడితే మనం చర్చ పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ నిలబడేదే డబ్బుల మీద. సో పరిస్థితులు మారుతున్నాయి. నరేంద్ర మోదీ గారి చరిష్మా తగ్గలేదండి. తప్పకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఎడ్జ్ ఉంటది. ఎడ్జ్ ఉండడం కాదు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి వనరులు ఉంటాయి. మీరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. కేంద్రంలో అధికారం ఉండడం వేరు. లోకల్ ఇష్యూస్, ఇవి లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ ఉన్నప్పుడు లోకల్ గవర్నమెంట్ ఏది ఉందో దాని మీద మాత్రమే ఉంటది. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పిండు, అభివృద్ధి అని చాలా మాట్లాడిన వాళ్ళు బొక్కబోర్లు పడ్డారు. కాబట్టి రాబోయే ప్రభుత్వం తప్పకుండా 2 ప్రభుత్వాలను చూసుకున్నారు. కాబట్టి జాతీయ మీడియాలో రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని ఓడిస్తుండు తెలంగాణలో అని చెప్పి చర్చ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? చర్చ